హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్ సర్వీస్ క్రియేషన్. ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ లాలీపాప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అనమాట. ఇది మనకి సైడ్ డిష్ గాను స్టార్టర్ లాగాను యూజ్ అవుతుంది. సో ఇది ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 3/4 కిలో అయితే తీసుకున్నాను అనమాట లాలీపాప్స్. చక్కగా ఈ విధంగా ఇచ్చారు వాళ్ళు. సో నేను కొంచెం వాటర్, సాల్ట్, లెమన్ వేసేసి వాష్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో మనము టేస్ట్కి సరిపడా సాల్ట్, అంటే ఈ క్వాంటిటీకి నేను 2.5 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. నాకు 15 పీసెస్ దాకా వచ్చాయి. 2.5 స్పూన్స్ సాల్ట్, స్మాల్ స్పూన్తో వేస్తున్నాను కాబట్టి 4 స్పూన్స్ కారం. మీరు బిగ్ స్పూన్తో వేసుకుంటే 2 స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది. గరం మసాలా పొడి 3 స్పూన్స్, పెద్ద స్పూన్ అయితే కనుక స్పూన్ ఉన్నారు. అండ్ ఆల్రెడీ ధనియా పొడి కూడా ఇందులో వచ్చేసింది అనమాట. దీనికి మళ్ళీ సపరేట్గా ఏమి వేసుకోక్కర్లేదు. ఒక 1/2 స్పూను పసుపు, ఒక 1/2 స్పూను పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్. చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి 3 స్పూన్స్ వేస్తున్నాను. బిగ్ స్పూన్ అయితే కనుక స్పూన్నర వేసుకోండి సరిపోతుంది. లెమన్, ఈ క్వాంటిటీకి నేను 2 లెమన్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఒక ఫుల్ స్పూను కసూరి మేతి. ఈ క్వాంటిటీకి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మొత్తం కూడా దీనికి పట్టేలాగా కలిపేసుకోవాలి. కాంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ అది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేనైతే ఫుడ్ కలర్ యూస్ చేయట్లేదు. మీకు కలర్గా కావాలి అనుకుంటే కనుక ఒక 1/2 స్పూను రెడ్ కలరు ఫుడ్ కలర్ యూస్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఒక 2 అవర్స్ దీన్ని రెస్ట్ ఇద్దామన్నమాట. ఇప్పుడు మ్యారినేట్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు అడుగున ఒక బటర్ పేపర్ వేసుకొని నానిన లాలీపాప్స్ ఉన్నాయి కదా, అవి మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసుకోండి. అలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఒక బ్రష్తో కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఒక 3 స్పూన్స్ వేసాం కదా నానబెట్టుకున్నప్పుడు, మళ్ళీ కొంచెం స్ప్రెడ్ చేస్తే ఇప్పుడు 180 డిగ్రీస్ దగ్గర 15 మినిట్స్ అయితే పెట్టుకుందాం ఫస్ట్. చూడండి 15 మినిట్స్ అయితే అయిపోయింది, ఆఫ్ అయిపోయింది. ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు కొంచెం ఒక 5 నిమిషాలు ఆగి సర్వింగ్ ప్లేట్లో తీసుకొని చూపిస్తాను. చూడండి నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను అనమాట. దీన్ని గ్రీన్ చట్నీతో తింటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ లెమన్ కూడా వేసేసాం కాబట్టి ఆనియన్ నంచుకొని తిన్నా బాగుంటుంది. అండ్ బగారా రైస్కి వాటికి కూడా మంచి కాంబినేషన్ అనమాట. సో ఈ ఎమ్మీ డిష్ మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.